జనాంగాన్ని పూజించే ఆలయం. నెలలో 3 సార్లు ఋతుస్రావం జరిగే కామాఖ్య దేవి పుణ్యక్షేత్రం. ప్రతి జీవికి పుట్టుకతో కారణమైన జనాంగాన్ని పూజించే దేవాలయం. ఎటువంటి విగ్రహారాధన లేని అమ్మవారి ఆలయం. సతీదేవి యోని భాగం పడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య ఆలయం. యావత్ సృష్టికి మూలం అమ్మవారు. త్రిమూర్తులు సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి. ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా ఆమెకి సాధ్యం. అంతటి మహిమగల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలిసిన క్షేత్రం కామాఖ్య దేవి మందిరం. ప్రసిద్ధమైన అష్టదశ శక్తి పీఠంలో అత్యంత శక్తివంతమైనదిగా విరాజిల్లుతుంది ఈ క్షేత్రం. మహిమానిత్య శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి నీలాచల్ పర్వత శ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలిసింది. ఈ అమ్మవారిని కామాఖ్య అని, కామ రూపిణి అని పిలుస్తారు. ఈ శక్తిపీఠం చాలా మహిమగల పుణ్యక్షేత్రం అని భక్తులు విశ్వాసం. ఈ క్షేత్రంలో పూజకు ఓ ప్రత్యేకత ఉంది. ఆలయంలో అమ్మవారికి సంబంధించిన ఎలాంటి విగ్రహారాధన జరగదు. ప్రతి జీవి పుట్టుకు కారణమైన జనాంగాన్ని ఇక్కడ పూజిస్తారు. సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్య దేవాలయం శివుడు సతీదేవుల శృంగార భరితమైన ప్రదేశం అని కొందరు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అనే పేరు పెట్టారు. కామాఖ్య దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెంది ఈ రాతిలోనే కామాఖ్య దేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఈ శిలా రూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్య దేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజుల్లో యోని శిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండలోని నీరుగా చెబుతారు. మృగశిర నక్షత్రంన 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో 1వ పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడి వెళ్ళడానికి చాలా మంది భయపడతారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచిన వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వల అయిన సందర్భంలో దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. అమ్మవారి ఆలయం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైందని భక్తుల విశ్వాసం. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఈ గుండానికి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తులు భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్యం పాత వినాశకుండం అని పిలుస్తారు. అమ్మవారి యోని సావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని, బ్రహ్మ హత్య పాతకమైన నివారణమవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అంటే సౌభాగ్య కుండలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలా రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడ యోని సావిత్రి జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండలో మరోసారి స్నానం చేస్తే మంచిదని ఇక్కడ పూజారులు చెబుతారు. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచక వాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినై దర్శనమిస్తుంది.
పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తి భావంతో దర్శించి జన్మ ధన్యమైనట్లు భావిస్తుంటారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడ ముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళ్తే అక్కడ స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయ గోపురాలు లోపల శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూస్తుంటాయి. ఇక్కడ పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యదేవి కొలుదీరి ఉంది. ఈ ప్రధాన గోపురం మీద ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే మిగిలిన గోపురం శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు. భారతదేశం నుంచి కాక ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు.